ఏం చేస్తున్నావు అండి? రోజ్ ఫ్లవరా? రోజ్ ఫ్లవర్ ఇది. ఓహో, మన చెట్టియా? మన చెట్టు కాదు, కొనుక్కొచ్చిన. ఆ, ఇది పెదాలన్నీ పలికి ఇర్రి అంటున్నాయి, మంటలు వేస్తున్నాయి. దీంతో ఒక లిప్ బామ్ తయారు చేసుకుందాం అనుకుంటున్నా. ఆహా. లిప్ బామ్ ఎక్కువ చలికాలం అట్లయితే చలికాలము ఏదైనా అన్నం తిన్నా చేసిన మండుతుంది బాగా. చలికి పెదవులు వలిగినాయి, చర్మం అంతా వలిగింది. కానీ లిప్స్ గురించి అండి లిప్ బామ్ తయారు చేసుకుందాం. లిప్ బామ్ రోజ్ పెటిల్స్ తోటి లిప్ బామ్ చేసుకుందాం. ఒక 2-3 రోజ్ ఫ్లవర్స్ తీసుకోండి, రెడ్ కలర్వి తీసుకొని ఇట్లా చుంచి ఇట్లా వేసుకోండి. ఇట్లా చుంచి ఇట్లా వేసుకొని మంచిగా ఈ కలర్ వస్తుంది మనకి లిప్ బామ్. కొంచెం కొబ్బరి నూనె 2-3 చుక్కలు. అచ్చా, కొంచెం కొంచెం తర్వాత ఇది వ్యాజ్లైన్ ఉంది కదా, ఈ వ్యాజ్లైన్ ఇందులో వేయండి. ఇదండి ఈ వ్యాజ్లైన్ అనేది ఇందులో వేసుకుందాము. కొంచెము పడతలేదు కదా. ఈ వ్యాజ్లైన్ వేసుకొని స్టీమ్లో ఉడికించుకుందాం. ఈ రోజ్ పెటిల్స్ అండ్ వ్యాజ్లైన్ ఇదంతా ఇలా ఉడకబెట్టుకుందాం. దాంట్లో ఇట్లా నీళ్ళు పోసి ఆవిరి పెట్టుకుందామండి. ఈ రోజ్ పెటిల్స్ ఆవిరిలో ఉడకబెట్టుకోవాలి, మసలు పెట్టుకోవాలి. ఇదంతా దగ్గరికి అయ్యే వరకు ఆవిరి పెడదాం. లిప్ బామ్ రెడీయా? రెడీ అవుతుంది. ఇంకా టైం ఉందా? అయిపోయింది, దగ్గరికి వచ్చి. వెరీ నైస్, వెరీ నైస్. ఇది మంచిగా దీంతో దంచి మెత్తగా చేసి డబ్బాలు బాయిలింగ్ వాటర్ కు పెట్టాలి. మెత్త పడతాయి. ఆవిరిలో ఉడకబెట్టాలి. ఆవిరిలో బాగుంది. ఉడకబెడితే ఇంత గమగమ వాసన వస్తుంది. రోజ్ కలర్ ఇదండి. గులాబీ పూలు అయితే ఆవిరిలో మంచిగా ఆవిరి పట్టినాం కదా, మంచిగా ఇట్లా దీన్ని ఏదైనా తీసుకొని పప్పు గుత్తానా లేకుంటే ఇట్లాంటిది దాన్ని తీసుకొని మంచిగా ఇట్లా నలుపుకోవాలి. దీన్ని బాగా రుద్దుకోవాలి, మెత్తగా అవుతుంది. మెత్తగా అయినాక ఒక దాంట్లో బాక్స్లో నింపేసుకుందాం. వ్యాజ్లైన్ డబ్బాలనే నింపుకుందాం. ఇంట్లో వ్యాజ్లైన్ డబ్బాలో పెదాలు కూడా పింక్ ఉంటాయి, చేతులకు కూడా రాసుకోవచ్చు. రోజ్ కదా, రోజ్ పెటిల్సే కదా, పెదాలకని కాదు. పెదాలు పింక్ అవుతాయి మంచిగా, చేతులకు కూడా రాసుకోవచ్చు. మంచిగా బాగుంటుంది. చలికాలం అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇదైతే చలికాలం మంచిగా చేతులకు కాళ్ళకు కూడా రాసుకోవచ్చు. అట్లా ఏం లేదు, మంచి కలర్ వచ్చింది. కలర్ వచ్చింది. ఇది ఈ డబ్బాలో నింపుకుందాం. ఈ డబ్బాలో నింపుకుందాం. ఇది డబ్బా ఇంత మంచిగా వచ్చింది, గట్టిగా అయిపోయింది మంచిగా. ఇదండి, ఇది మంచిగా మెత్తగా ఇట్లా అయింది. దీన్ని డబ్బాలో నింపి పెట్టుకుందాం. వ్యాజ్లైన్ డబ్బా ఉంది కదా, వ్యాజ్లైన్ డబ్బాలో ఇట్లా నింపి పెట్టేసుకుందాం. మళ్ళీ మనం రెగ్యులర్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా ఇదండి ఇట్లా పెట్టుకోవాలి. వ్యాజ్లైన్ డబ్బాలో నింపి పెట్టుకోవాలి. రోజు మనము పెదాలకు పూసుకోవాలి. ఒక వ్యాజ్లైన్ ఇట్లా పూసుకోవాలి పెదాలకు. అది చెయ్యంతా షైనింగ్ వస్తుంది అన్నమాట. ఇదైతే షైనింగ్ రోజ్ పెటిల్స్ తోటి కదా, మంచిగా వస్తుంది మనకు. ఇట్లా ఎంత బాగా వచ్చింది. ఇట్లా నింపి పెట్టుకోవాలి. ఇదండి, ఇది ఇట్లా నింపినా కదా, ఒక డబ్బా నిండా అయిందా? డబ్బా నిండా అయింది. ఇక ఇది ఇట్లా పెదాలకు పూసుకోవాలి. నైస్ కలర్ వచ్చింది. పెదాలన్నీ ఇర్రి అంటున్నాయిగా, కలర్ కూడా చేంజ్ అయింది. రోజ్ కలర్ వచ్చింది. ఇదే చెయ్యి అట్లనే చేతులకు కూడా పూసుకోవచ్చు. పెదాలకని కాదు, చేతులు కూడా మంచి షైనింగ్ వస్తాయి. రోజ్ పెటిల్స్ వాసన అయితే మంచి, పెదవులు బాగా పింక్ అయినాయి. ఇక అది వ్యాజ్లైన్ కొబ్బరి నూనె కదా చేతులకు, దానికి ఇక పెదాలు పింక్